ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. చాలాసార్లు రాత్రికాల సమయంలో అధిక ఒత్తిడితోనో, అనారోగ్య కారణంతోనో, లేదా భయముతోనూ సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని వాక్యం మాత్రమే మనలో ఉన్న భయమును పోగొట్టి మంచిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ వాక్యాలు ఒక కన్ఫెషన్ రూపంలో మీ ముందు ఉంచుతూ ఉండగా, నా తర్వాత వీటిని ఉచ్చరించాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. పండుకొనున్నప్పుడు నేను భయపడను, నేను పరుండి సుఖముగా నిద్రించెదను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కను 1000 మంది పడినను, నా కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు. నాకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నా పాదము తొట్రిల్లనీయడు, నన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నన్ను కాపాడువాడు. నా కుడి ప్రక్కను యెహోవా నాకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నాకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నన్ను కాపాడును. ఆయన నా ప్రాణమును కాపాడును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన నా హృదయమునకు తలంపులకు కావలియుండును. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెనూ లెక్కకు ఎక్కువయున్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే యుందును. నా దేవుడైన యెహోవా నా మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మమ్ములను రక్షించును. ఆయన బహు ఆనందముతో నా యందు సంతోషించును. దేవుడు నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నేను పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగియుండుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నన్ను నింపునుగాక. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత నాకు సమాధానం అనుగ్రహించునుగాక. క్రీస్తు అనుగ్రహించు సమాధానం నా హృదయములో ఏలునుగాక. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును.
ఏలయనగా మరలా భయపడుటకు నేను దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందియున్నాను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వంన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, భయపడకుము, నేను నీ దేవుడనయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నేను ఆయన ఉపదేశం అంగీకరించి ఉన్నాను గనక సురక్షితముగా నివసింతును. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందును. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో ఆయన నా చెవులను తెరువచేయును, నా కొరకు ఉపదేశం సిద్ధపరచును. పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. పగటి వేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఇశ్రాయేలీయులకు త్రోవ చూపిన దేవుడు నన్ను కాపాడునుగాక. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. చీకటి అయినను నాకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నాకు వెలుగుగా ఉండును. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలించబడను. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ యొక్క వాక్యములు మీరు ఉచ్చరిస్తూ ఉండగా ఈ రాత్రి కాలమందు దేవుని దూతలు మీ చుట్టూ కావలి ఉందురుగాక. పగటి సమయమందు జరిగిన భయముతో కూడిన సంభవాలు మీ జ్ఞాపకాలలో నుండి తొలగిపోవునుగాక. యేసయ్య రక్త ప్రోక్షణ కింద మీరు, మీ కుటుంబము, మీ గృహము భద్రముగా కాపాడబడునుగాక. మంచి స్వప్నములతో దేవుడు మిమ్మును కలుసుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.